మా రైతుల తరఫున నమస్కారం చేసుకుంటూ అందరు కూడా మేము ఎందుకు ఈ రైతు బాధను మీరు అర్థం చేసుకోవాలంటే ఒకటి మా భారతదేశానికి 1940లో స్వతంత్రం వస్తే రైతులకు మాత్రం కేసీఆర్ వచ్చినాకనే స్వతంత్రం వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రైతులను చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజా నాయకులు కానీ ఇట్లా గజ 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 వణుకుతున్నారు. ఎందుకంటే రైతులను ఐక్యత చేసింది మాత్రం ఒక కేసీఆర్ మాత్రమే. నిజంగానే ఈ మాట ఎందుకంటున్నంటే కేసీఆర్ గారు ఆ రోజు రైతులను గుర్తించి రైతు బంధాన్ని పెట్టకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి 5,000 7,000 చేస్తాను అనకపోవు, 15,000 చేస్తాను ఎందుకన్నాడు ఆయన? రైతుల ఓట్లు కావాలని. నిజంగానే మీ రైతులందరూ నమ్మినాం. కేసీఆర్ 5,000 మాత్రమే ఇస్తా అంటుండు, రేవంత్ రెడ్డి గారు వస్తే 15,000 వస్తాయి కదా అని చెప్పి రైతులందరూ నమ్మి ఓట్లు వేసినాం. ఈ రోజు వరకు కూడా ఆ రైతు బంధు అనేది ఆ కేసీఆర్ ఇస్తున్న పైసలు మాత్రం కూడా ఇవ్వలేకపోతున్నాడు. అంటే కేసీఆర్ గొప్పడా మన రేవంత్ రెడ్డి గొప్పడా? ఒకసారి మన రైతులందరం అర్థం చేసుకోవాలి. అన్న మాట తప్పకుండా ఇచ్చిండు. అదేవిధంగా రైతు రుణమాఫీ కేసీఆర్ 1,00,000 రూపాయలు అంటేనే ఇవ్వలేకపోయిండు, రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తా అంటుండు. కాబట్టి నమ్మాలి, ఒక మనిషిని నమ్మాలి. కాబట్టి 2 లక్షలు ఇస్తా అంటున్నావు. కాబట్టి రైతుల మందిరం కూడా గుండు గుత్తుగా తెలంగాణ మొత్తము రేవంత్ రెడ్డిని గెలిపేయడానికి ప్రయత్నం చేసి గెలిపించినాము. ఈ రోజు మరి అన్నమాట నిలబెట్టుకోవాలన్నా వద్దా? ఏ నాయకుడైనా సరే, ముఖ్యమంత్రి గారు కూడా మేము అదే సవినయంగా కోరుతున్నాము, మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి. కాబట్టి నిలబెట్టినప్పుడు మాత్రము బరాబరి. నేను నిజంగా మా సబితా మేడం వచ్చిన ఊర్లోకి వచ్చి చెప్పిన, ఏ చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతాయంటే కాసే చెట్టుకే తగులుతాయి. మేము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పడుతున్నామంటే మీరు ఆపత్రం చేస్తారు కాబట్టి మీ రైతులందరూ మిమ్మల్ని మాత్రమే అడుగుతాం. మేము మా రైతు బంధు ఎందుకు వస్తలేదు, మా రైతు బీమా ఎందుకు వస్తలేదు, రుణమాఫీ ఏమైందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి మా తరఫున మీరుండి, రామన్న గారు మీరు ముందుండి రైతుల పక్షాన ఇదే విధంగా అహర్నిశలో మీరు రైతుల తరఫున ఎప్పుడు ఉండి కూడా ఇదే విధంగా కొట్లాడతారని చెప్పి ఈ తక్కువ టైంలో మీ చిన్న విషయాన్ని గమనిస్తారని చెప్పి ఒక మాట బోనస్ గురించి కూడా చెప్పే కదా, మర్చిపోయినావా? 500 బోనస్ ఇస్తాను, అదే ఇవ్వలేదు, ఇంకా రాలేదు. ఇక్కడ మాకు రైతు బంధు బోనస్ కాదు సార్, ఇక్కడ మాకు అది కౌంటర్ ఓపెన్ చేయలేదు సార్. కందుకూరులో సీక్రెట్ ఇస్తున్నట కదా, అది ఓపెన్ చేయలేదు సార్. ఎక్కిస్తారు లేదా సార్, కొనుగోలు చేయాలి ఇక్కడ, వడ్లనే కొనుగోలు చేయాలి ఇక్కడ. దొడ్డు వడ్లకి ఇస్తానడు, మరి ఇప్పుడు సన్న వడ్లు అంటుండే మోసం కాదా? ఇది మోసమే, అది అందుకొరకే మోసం. కాబట్టి ఆ మోసాన్ని మీరు గుర్తించారు కాబట్టి మేము ఎంబడి ఉన్నాము. తప్పకుండా మీరు గుర్తించి రైతుల పక్షాన ఇదే విధంగా 6 నిమిషాలు మీరు ఎంత వరకైనా సరే మనం కష్టపడి రైతులందరూ దక్కించుకోవాలి. ఈ మార్పును మళ్ళీ నమ్ముతారా శేఖరన్న? నమ్ముతారంటే రైతులు అయితే నమ్మే పరిస్థితి లేదు. ఒక రైతులు నమ్మే పరిస్థితి. జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాడు, ఊరికి వస్తాడు, మళ్ళా మార్పు అంటాడు, అప్పుడేం చేయాలి? రైతుల్లో మార్పు రాలాగానే రైతులు మార్పు చేస్తే అయితే రైతులే మార్పు చేయలేకపోతే ఎట్లా చేస్తారు? ఇక అంతేనా? రైతుల మార్పు నిజంగానే రైతులు జీవితాలు బాగుపరిస్తే అన్న కేసీఆర్ కంటే ఇంకా బాగుపరిస్తే నమ్ముతారు. అంత పూర్తి కూడా చేయలేనప్పుడు ఎట్లా నమ్ముతారని? అంతే కదా, అర్థమైంది కదా, అర్థమైంది కదా. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి. జై తెలంగాణ. ఇంకెవరైనా రైతులు ముందరకు వచ్చి మాట్లాడాలంటే దయచేసి అటు పంపించండి అన్న, మైక్ అటు పంపించండి జయేందర్ భాయ్.